కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి కాల్ చేశారని, అలాగే అల్లు అర్జున్ మామయ్య స్నేహారెడ్డి తండ్రి ఇప్పుడు భారతీయ జనతా పార్టీలోకి చేరబోతున్నారు అనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో అసలు ఈ వార్తలో వాస్తవం ఉందా లేదా అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారితో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే అండి. నమస్తే. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్కి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారని, దాని తరువాతే ఇప్పుడు అల్లు అర్జున్ మామయ్య అలాగే స్నేహారెడ్డి తండ్రి చంద్రశేఖర్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారనేటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఈ వార్తలో వాస్తవం ఉందా? వన్ సెకండ్, వాస్తవం ఉందో లేదో పక్కన పెడితే ఇలా జరిగితే బాగుండని నాకు కూడా అనిపించింది. నా అభిప్రాయం చెప్తున్నా పర్సనల్గా. వై? బికాజ్ సినిమాల్లోకి వస్తారు, హీరోలుగా ఎదుగుతారు, కొంచెం పాపులారిటీ సంపాదించుకుంటారు, విపరీతమైన ఫ్యాన్ బేస్ని పెంచుకుంటారు. అలా కొంతమంది ఇష్టంగా రాజకీయాల్లోకి కూడా వస్తారు. చాలామందిని చూసాము ఇలాగా. కానీ ఎవ్వరి హెల్ప్ లేకుండా తన శక్తితో, అసలు కింది నుంచి తన శక్తితో, తన టాలెంట్తో, తన డ్యాన్స్తోనో, తన ఈ యాక్టింగ్తోనో వాట్ ఎవర్ పైకి వచ్చి ఈరోజు దేశవ్యాప్తంగా అంతమందిని సంపాదించుకున్నాడు అంటే ఇట్స్ రియల్లీ గ్రేట్. లైక్ యూనో, అప్పుడెప్పుడో కమల్ హాసన్, ఇప్పటికీ కమల్ హాసన్ గారి స్టార్డమ్ చూస్తున్నాం, అమితాబ్ బచ్చన్ గారి స్టార్డమ్ తెలుసు, రజనీకాంత్ గారి స్టార్డమ్ తెలుసు. అలా ఆ రేంజ్ మించి జనాలు ఇప్పుడు మళ్ళీ బండిలో చూస్తున్నాం. ఎవ్వరి సహాయం లేకుండా జస్ట్ ఒక యాక్టరు కొన్ని సినిమాలే పట్టుమని ఎన్ని సినిమాలు తీశాడు మహా అంటే, అసలు 2 డజన్ల సినిమాలు కూడా పూర్తిగా తీలా. అలాంటి చిన్న హీరో ఇంత పాపులారిటీ. ఇప్పుడు ఏంటంటే తెలుగులో అంటే సరే వాళ్ళ పేరో వీళ్ళ పేరో చెప్పుకున్నారులే అని చాలామంది అంటారు. మరి ఇక్కడ ఎవరు కేరళలో ఎవరి పేరు చెప్పుకున్నారు? లేదు. కింద నుంచి అసలు అల్లు అర్జున్ అంటే ఇంకా మల్లు అర్జునే. అండ్ మొన్న బీహార్ పాట్నా చూస్తే అసలు అదేంటో నాకు పుష్పలో నిజంగా ఇక్కడ అది పెట్టి ఇట్లా అన్నాడు. వాళ్ళందరూ ఎంత హ్యాపీ ఫీల్ అయి ఉంటారు. అక్కడ వాళ్ళు ఎక్కువ నమ్ముతారు కదా. అంతెందుకు ఫస్ట్ దాక్షాయిని కూడా నమిలేది. అందుకే దాక్షాయిని అందరికి నచ్చింది, వాళ్ళందరికీ చాలా బాగా చూశారు. అండ్ అల్లు అర్జున్ కూడా వాళ్ళని సాటిస్ఫై చేశాడు. హీరోయిజంలో ఇది పెట్టుకోవడం గ్రేట్. అసలు మనము అప్పుడప్పుడు విలన్లకు ఇస్తారు కదా ఇవన్నీ, లేకపోతే అప్పట్లో తెలంగాణ శకుంతల ఇట్లాంటి వాళ్ళకి ఇస్తారు. కిల్లినప్పుడు అని చెప్పి డైలాగులు చెప్పడం, అసలు హీరో అట్లా చేయడం గ్రేట్ అసలు. అండ్ వాళ్ళందరినీ నచ్చింది. అట్లాంటి రోల్స్ వేసుకొని ఈరోజు ఈ స్థాయికి వచ్చాడు. పుష్ప 1, పుష్ప 2 పక్కన పెట్టేస్తే అసలు ఆ జనాలు ఇప్పటి వరకు చరిత్రలో, ఇండియన్ హిస్టరీలో నాకు తెలిసి ఏమో అప్పట్లో ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ టైంలో ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు. అప్పుడు నేను లేను కాబట్టి. మన కళ్ళతో మనం చూసినప్పుడు మనకి విన్నది కూడా ఏ రాజకీయ మీటింగ్ కానీ, ఏ ఆధ్యాత్మిక మీటింగ్కే కానీ, లేకపోతే ఏ సినిమా మీటింగ్కే కానీ అంతమంది జనాలు పోగవల. లేదు మన ఉచిత చేప పంపిణీ ఇట్లాంటివి ఇచ్చినా కూడా ఎప్పుడు అంతమందిని చూడలేదు. సో ఇట్స్ బిగ్గెస్ట్ రికార్డ్. ఒక మనిషిని చూడడానికి వచ్చారు వాళ్ళంతా. అక్కడ కూడా ఒక మనిషి హీరోయిన్తోనే వచ్చాడు, వాళ్ళందరూ రాలా, టీం అంతా. సో అప్పుడు ఆ పక్కన కూర్చున్న డిప్యూటీ సీఎం అయినా కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, వెళ్తుందిలే ఎప్పుడైనా సరే. ఇట్లా క్రౌడ్ చూస్తే పై వాళ్ళకి వెళ్తుంది కదా వెలుగు. అరే ఈ అబ్బాయి ఎవరో మళ్ళీ ఉన్నాడు, ఇతనికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పైగా అతన్ని పట్టుకుంటే అతనున్న స్టేట్లోనే కాదు, ఇండియా మొత్తంలో జనాలు ఉన్నారు ఆయనకు ఫ్యాన్స్. ఈవెన్ రాజకీయ నాయకులు పార్లమెంట్లలో కూడా కింద ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు అయిపోయిన తర్వాత, లోక్సభ రాజ్యసభ అయ్యాక టీలు కాఫీలు తాగడానికి వెళ్తారు కదా, అక్కడ కూడా ఈయన టాపిక్లు మాట్లాడగా బా ఆయన చూడు ఎంత ఎదిగాడో అని. సో ఇప్పుడు ఈయన మీద ఒక చిన్న కేసే ఇంత సంచలనం అయిందంటే ఇతను సంచలనం కాబట్టి ఆ కేసు అంత సంచలనం అయింది. సో ఇతను సంచలనం. ఓకే, ఆ టైప్ ఆఫ్ పర్సన్ని మన పార్టీలో ఆహ్వానించుకోవాలని అందరికీ ఉంటుంది, ఏ పార్టీకైనా ఉంటుంది. సో అమిత్ షా గారు ఫోన్ చేసిన ఆశ్చర్యం లేదు. పైగా అంటే ఒకవేళ నిజంగా అమిత్ షా గారు కనుక అల్లు అర్జున్కి ఫోన్ చేసి ఉంటే ఏ విషయం మీద ఫోన్ చేసి ఉండొచ్చు, ఎందుకు ఫోన్ చేసి ఉండొచ్చు? బేసికల్లీ అమిత్ షా గారు అప్పుడప్పుడు ఫోన్లు చేయడం, హీరోలకు ఫోన్లు చేయడం మనం చూసాం.
వాళ్ళ సినిమాలు చూసినప్పుడు వాళ్ళ ప్రతిభ, నటన ఏదైనా చాలా బాగా అనిపిస్తే, నచ్చితే ఆయన ఫోన్ చేసి ప్రశంసించిన అంటే దాఖలాలు అల్లు బోల్డ్ ఉన్నాయి. అర్జున్ అరెస్ట్ అయినటువంటి నేపథ్యంలో అల్లు అర్జున్కి మద్దతు తెలిపేందుకే ఇప్పుడు అమిత్ షా గారు ఫోన్ చేసి ఉండొచ్చా? ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి ఎంతోమంది నేతలు అల్లు అర్జున్కి మద్దతు తెలుపుతున్నటువంటి నేపథ్యంలో, అల్లు అర్జున్ అరెస్ట్ని ఖండిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అమిత్ షా గారు కూడా అల్లు అర్జున్కి కాల్ చేశారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏంటి అసలు అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండిస్తూ అల్లు అర్జున్కి మద్దతు తెలిపేందుకే అమిత్ షా గారు ఫోన్ చేసి ఉండొచ్చా, లేదంటే ఇతరత్ర కారణాలు ఉన్నాయని మనం భావించవచ్చు? సో ఇప్పుడు ఎట్లయితే సినిమా చూసున్నా కూడా చాలాసార్లు ఫోన్లు చేస్తారు చాలా మంది హీరోలకి, బాగున్నాయా, బాగా నటించామని. సో పుష్ప అనే సినిమా అంత బాగుంది కాబట్టి నేషనల్ లెవెల్ అవార్డు తెచ్చుకున్నటువంటి సినిమా మన 69th. ఇప్పుడు మళ్ళీ 71st 72 అవార్డు కూడా అల్లు అర్జున్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపో. చరిత్రలో 2 ఫిల్మ్ఫేర్ అవార్డులు ఒకే సినిమాకి అందుకున్న హీరోగా అల్లు అర్జున్ మిగిలిపోతాడు. ఎలా చెప్తారు అలా? అది ఇప్పుడు నటన ఈ ఇయర్ లో మనం తీసుకుంటే ఇప్పుడు 360 degrees లో ఎంతమంది కంపేర్ చేసినా అతనే ఉన్నాడు టాప్. నటన పరంగా ఇప్పుడు ఉగ్రగంగమ రూపం తీసుకున్న, క్లైమాక్స్ ఫైట్ తీసుకున్న, రొమాన్స్ వైజ్ తీసుకున్న, అమాయకత్వం తీసుకున్న, డాన్స్, యాక్టింగ్ అన్ని మిగతా ఏ సినిమా లేదు ఈ ఇయర్ 2024లో. సో బ్లైండ్ గా ఆయనకేం చెప్పేసుకోవచ్చు. ఇట్లా ఆ నటనను చూసి ప్రశంసించడానికి ఫోన్ చేయొచ్చు. ఇప్పటికే అల్లు అర్జున్కి వచ్చినటువంటి జాతీయ అవార్డుని వెనక్కి తీసుకోవాలి, రద్దు చేయాలి అంటూ కొంతమంది డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఎవరు ఎన్ని వాగినా అర్థమైందా? బికాస్ ఒకడు ఎదుగుతుంటే చూడలేక ఎవడెవడో వాగేస్తూ ఉంటాడు. దాని గురించి మనం మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. ఎవరెన్ని తీసుకున్నా అవార్డు అయితే వెనక్కి తీసుకోరు. నెక్స్ట్ నేషనల్ అవార్డు కూడా బన్నీకే వస్తుంది. అండ్ అమిత్ షా గారి ఫోన్ వెనకాల ఉన్న రీజన్ కూడా ఇట్లా ఎప్పుడైతే ఇతడు పలానా ఎలిగేషన్ వస్తుంది, అతను నిజంగా అలా చేశాడని ఎవరిని అడుగుతారు? ఒక పార్టీ, వాళ్ళ పార్టీ మెంబర్స్ని అడుగుతారు. వాళ్ళ పార్టీ మెంబర్స్ ఈ రాష్ట్రంలో బండి సంజయ్, ఆ రాష్ట్రంలో పురంధరేశ్వరి ఇద్దరు కూడా లేదండి పాప మా పిల్లోడి తప్పేం లేదు, ఏమో మరి అతని మీద ఎలిగేషన్స్ వస్తున్నాయి, మేము దగ్గరుండి చూస్తున్నామని ఇప్పుడు వీళ్ళు మద్దతు తెలిపారు, ఆయన మద్దతు తెలిపాడు. కాబట్టి ఇలా చెప్తే అయ్యో పాపం ఏ తప్పు లేకుండా ఒక అబ్బాయి చాలా ఇబ్బంది పడుతున్నాడు అని పరామర్శించడానికి ఫోన్లు చేయొచ్చు. ఓకే, ఒకవేళ ఇన్ కేసు ఆయన చేస్తే, పైగా పాన్ ఇండియా స్టార్. మరి అల్లు అర్జున్ మామయ్య అలాగే స్నేహారెడ్డి తండ్రి అయినటువంటి చంద్రశేఖర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని వీడి భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారనేటువంటి వార్త తెర మీదకి వచ్చింది. ఏంటి, ఏం జరగబోతుంది? డిపెండ్స్. ఎందుకంటే రాజకీయ నాయకులు ఎప్పుడైనా సరే ఏదైనా విషయంలో అలిగితే షిఫ్ట్ అవుతారు. ఇప్పుడు బీఆర్ఎస్లో ఎందుకు అలిగాడు? ఆయనకు టికెట్ ఇవ్వలేదు. నాకు టికెట్ ఇస్తే నేను ఉంటానని బాగా చెప్పుకున్నాడు. ఇన్ కేసు ఆయన టికెట్ ఇస్తే అల్లు అర్జున్ నంద్యాల బదులు ఇక్కడికి వచ్చి చేతులు ఊపేవాడాము. ఏదో ఒకటి గెలిచినా గెలవకపోయినా ఒక స్టార్డమ్ వస్తుందిగా. సో ఆయన ఎక్స్పెక్ట్ చేసింది ఇవ్వాల కాబట్టి కటీఫ్ అన్నాడు. ఇప్పుడు ఇక్కడ నిన్న దీపాంశి మున్షు గారిని కలవడానికి వెళ్ళారు. ఆవిడ ఈ కేసు గురించి మాట్లాడడానికి కొంచెం విముఖంగా ఉన్నారని ఒక వార్త వచ్చింది బయటికి. మేబీ ఆయన అక్కడ హర్ట్ అయినా సరే మారాలి అనుకుంటే ఇప్పుడు ఇంకో పార్టీ ఉంది, భారతీయ జనతా పార్టీ. పైగా ఆ పార్టీ వాళ్ళు మద్దతు తెలుపుతున్నారు. సో షిఫ్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఇన్ కేస్ ఆయన షిఫ్ట్ అయితే నెక్స్ట్ టైం ఈయన నిలబడితే బన్నీ చేతులు పడడానికి వచ్చే అవకాశం ఉంది. ఆయన్ని గెలిపించవచ్చు. నెక్స్ట్ టైం ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఈయన కూడా ఏదైనా క్రియాశీలక పాత్ర పోషించే అంశం కూడా ఉంది. ఓకే.